అబ్రహాం విషయంలో దేవుడు స్పందించి రాజు దగ్గరికి వెళ్ళి స్వయంగా దేవుడే దర్శనమిచ్చి, అబ్రహాము ఒక ప్రవక్త, అబ్రహాము ఒక ప్రార్థనా పరుడు, అతని భార్యను చేర్చుకున్నావు, మర్యాదగా ఆమెను మరలా తిరిగి తీసుకొని వెళ్ళి తన భర్తకు అప్పగించాలి, నువ్వు నేను జోక్యం చేసుకుంటున్నాను, జాగ్రత్త, నీవు నీ కుటుంబము చచ్చిన వారు సుమి అని దేవుడు ఎట్లాగైతే అబ్రహాం విషయంలో స్పందించి తానే స్వయంగా దిగి వచ్చి జోక్యం చేసుకొని చొరవ తీసుకున్నాడో, మన విషయంలో కూడా మనం కూడా అలాంటి అబ్రహాం లాగా దేవునితో స్నేహం చేసేవారమైతే, మనం కూడా ప్రతిదినము దేవునితో మానక ప్రార్థన చేసి అనుదినము ఆయన సేవించే వారమైతే మన విషయంలో కూడా దేవుడు అలాగా చొరవ తీసుకోబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మన దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో అలాగే స్పందిస్తాడు. దేవుడు అబ్రహాముకు సహాయం చేసినాడు, నాకెందుకు సహాయం చేయటం లేదు అంటే, అబ్రహాం లాంటి జీవితం మనకు కూడా ఉండక తప్పదు, ఉండాలి. మరి అబ్రహాం లాగా మనం కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. అబ్రహాం లాగా మనం కూడా దేవునితో నడిచే వారంగా, స్నేహం చేసే వారంగా ఉంటే దేవుడు మన విషయంలో స్పందించకుండా ఉండడు. మన విషయంలో మనుషులతో మాట్లాడకుండా దేవుడు